గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 17వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 23వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకుంటారు. ఏదైనా సమస్యలుంటే కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకోవడం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ వారం. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు కూడా పొందగలుగుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది. అలాగే మీ కెరీర్కి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. పిల్లలు కూడా మంచి టాలెంట్, స్కిల్స్ పిల్లలకి చాలా అభివృద్ధి అవుతాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే సాంకేతిక విద్యల పట్ల వాటి పట్ల బాగా అవగాహన పెరుగుతుంది. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా దిగ్విజయంగా ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు సమస్యల నుంచి కానీ, పోలీస్ సమస్యల నుంచి కానీ, ఆస్తి వివాదాల నుంచి కానీ బయటపడగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోగలుగుతారు. వ్యాపార పరంగా అనేక రకాల వ్యాపారాలు కానీ, వ్యాపార విస్తరణ కానీ చేయగలుగుతారని చెప్పచ్చు. వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు. డబ్బులు కూడా దాచుకోకుండా అవసరమైన ముఖ్యమైనటువంటి విషయాలకి, వాహనాలు కొనడానికి, వస్తువులు కొనడానికి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారని చెప్పచ్చు. దీర్ఘకాలిక రోగాలను వారు ఆ సమస్య నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే మీరు ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ చిన్న చిన్న కోరికలన్నీ కూడా ఈ వారం నెరబోడుతున్నాయని చెప్పచ్చు. ఇక ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మీరు తీసుకునే మంచి మంచి నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. అలాగే కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయంగా కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ పెట్టేటటువంటి లేదా స్థిరాస్తుల్లో పెట్టేటటువంటి ఆదాయాలన్నీ కూడా వృద్ధవుతాయని చెప్పచ్చు. పెట్టుబడులన్నీ వృద్ధవుతాయని చెప్పచ్చు. సంతానం విషయంలో కూడా శుభ సమాచారాన్ని వినగలుగుతారు. పిల్లలకు సంబంధించినటువంటి చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ విషయాల్లో మంచి ముందడుగు వేయగలుగుతారు. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుందని చెప్పచ్చు. అయితే వాహనాలు నడపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే దూర ప్రయాణాలు చేయగలుగుతారు. వ్యవసాయం చేసే వారికి పంట లాభాలతో పాటుగా ఆర్థిక ప్రగతి, పంటలో మార్పు కనపడుతుంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాలు ఈ వారం లాభాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి చాకచక్యము, తెలివితేటలు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన ఉద్యోగ మార్పులు, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో మంచి లాభాలు అయితే కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసొచ్చే అవకాశం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా
మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బందులు పెట్టడం, లేదా ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉండొచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, యంత్ర పరికరాలు కొనడం కానీ చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే అవసరమైనటువంటి వ్యక్తులతో ఏదైనా గొడవలు ఉన్నట్లయితే కనుక అవన్నీ తగ్గించుకుని, కోపతాప ఆవేశాలు తగ్గించుకుని, ఇద్దరి మధ్య మాటలు మళ్ళీ కలవడంతో పాటుగా మాట్లాడుకోగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబ కలహాలు తగ్గుతాయి. అయితే ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ప్రేమికులు. యోగాసనాలు కానీ, మెడిటేషన్ కానీ, వ్యాయామం చేయడం వల్ల కానీ మీకు మానసిక ఆనందం పెరుగుతుంది. మీ మీద మీకు, మీ ఆరోగ్యం మీద మీకు నమ్మకం కూడా వస్తుంది. బాగా శ్రమ పడతారు. అయితే శ్రమకు తగ్గ ఫలితం అయితే పెద్దగా తగ్గటం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. మీరు గతంలో చేసినటువంటి ఆధ్యాత్మిక పూజల ప్రభావం, దాని ఫలితం మీరు ఖచ్చితంగా ఈ వారం పొందగలుగుతున్నారు. మిమ్మల్ని విమర్శించేటటువంటి వారికి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతారు. శత్రువులకి సరైన గుణపాఠం చెప్పగలుగుతారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల మాత్రం కొంతమందికి నచ్చరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ నిధులు కానీ, పథకాలు కానీ, సబ్సిడీలు కానీ పొందగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే సర్దుకుపోయే మనస్తత్వం వల్ల, కాంప్రమైజ్ అవ్వడం వల్ల చాలా రకాల గొడవలన్నీ కూడా మీకు తగ్గుతాయి ఈ వారం. వ్యాపార లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద సమస్యలకి ఈ వారం పరిష్కారం దొరకబోతోంది. అలాగే మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. పని చేయాలన్న తపన, సక్సెస్ అవ్వాలన్న తపన బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు కూడా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. భార్య భర్తల మధ్య కూడా ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అలాగే అపార్థాలు కూడా తగ్గుతాయని చెప్పచ్చు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. వృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు కూడా ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. షేర్లలోనూ ట్రేడింగ్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం నష్టాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకోండి. ఇక ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ వాటి కోసం బాగా ఖర్చు పెడతారని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే కనుక ఈ వారం కలిసి వస్తుంది. ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పినట్లయితే ఒప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చాలా అద్భుతమైనటువంటి సమన్వయము, కలయికలు కనపడతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి ఖర్చులు, సమయానికి డబ్బులు అందుతాయి. ముఖ్యమైన అప్పులు తీర్చగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడంతో పాటుగా ఆనందంగా ఉంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా నేర్చుకున్న చదువుని నలుగురికి ఉపయోగపడాలనే తత్వంతో, కుటుంబ బాధ్యతలతోటి, అలాగే అద్భుతమైనటువంటి చాకచక్యంతో పరీక్షలు రాయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల మార్పులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి కూడా ఉద్యోగ సమస్యలు పోతాయని చెప్పచ్చు. స్త్రీలకి ఇంట్లో రుచికరమైన వంటలు వండడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఏదైనా బొటిక్స్ పెట్టడం కానీ, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపారాన్ని విస్తరింపజేయడం, పెట్టుబడులు పెట్టడంతో పాటుగా నష్టాలు భర్తీ, లాభాలు పొందే అవకాశాలు కనపడుతూ ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ